సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? ప్రభాకర్. ఎక్కడ ఇదే ఏరియాలో ఇదే ఇల్లు నాది. ఇదే ఇదే ఇల్లే నాది. ఓకే. సార్ ప్రభాకర్ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే అన్ని మొత్తం అన్ని కూడా అన్ని వస్తున్నాయి కానీ ఓకే, తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి 17 సీట్లు ఉన్నాయి. 17 సీట్లు కూడా ఈసారి మంచి పోటీ ఉండబోతుంది. ఎందుకంటే ఒకవైపు టీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ. ఏంటి సార్ అంటే ఇప్పుడు ఈ సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మరి ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా. కిషన్ రెడ్డి ఆల్రెడీ మన సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయనకు మినిస్టర్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అవునా? ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు మీరు? సార్ ఇక్కడ మన యూనిటీ లేదు. ఇండియాలో యూనిటీ అనేది హిందుస్థాన్ యూనిటీ లేదు. అక్కడ పాకిస్తాన్ ఎట్లా బతుకుతున్నాం సార్ మనలు? ఇక్కడ మన ఇక్కడ ఆడేవాడో జిందాబాద్. కర్ణాటక ఎలక్షన్ కానీ ఒక్కసారి గెలవన కథం, పాకిస్తాన్ జిందాబాద్. ఇక్కడ ఒక్కసారి చేయలేదు, మోడీ జిందాబాద్, భారత్ జిందాబాద్, భారత్ మాతకి జిందాబాద్. అదేం సార్ నడు. అందుకే మోడీ కంపల్సరీ. ఆయన ఉన్నంతసేపు మోడీ, ఆ తర్వాత మనం ఏం చెప్పలేము. మూడోసారి 100% ఆయననే గెలుస్తారు సార్. అపోజిషన్ ఎవరు లేరు కదా. అపోజిషన్ కాంగ్రెస్ ఏడా సార్, ఒక్క స్టేట్ లోనే గెలిచింది. అది కర్ణాటక, అది ఇప్పుడు హక్కులు అయిపోయింది. అది మళ్ళీ బీజేపీ అక్కడనే కంపల్సరీ బీజేపీ సీట్లు ఆడ 36, 38 ఉన్నాయి అనుకుంటా. ఆడ 20 సీట్లు బీజేపీకి వస్తాయి. అంటే కర్ణాటకలో కూడా బీజేపీ కంపల్సరీ. ఉత్తరప్రదేశ్ లో 70 సీట్లు. అదే అసెంబ్లీలో మన దాంట్లో యూనిటీ లేకపోయి ఈయనకి ఇస్తాను, ఈయన సిద్ధాంత, ఈయన వాళ్ళ దాంట్లో యూనిటీ లేక కొద్దిగా దెబ్బతిన్నారు వాళ్ళు. ఇప్పుడు మాత్రం దెబ్బతిన ఛాన్సెస్ లేదు. మళ్ళీ కర్ణాటకలో కూడా బీజేపీ కంపల్సరీ. బీజేపీలో 21, 22 రావచ్చు. ఓవర్లా 380, 390 390 బీజేపీ కంపల్సరీ. 380 ప్లస్ 390 ఎక్కువ వస్తాయి. లాస్ట్ టైం కంటే ఎక్కువ వస్తాయి సార్. లాస్ట్ టైం 370 వచ్చింది వాళ్ళకు, ఈసారి ఇంకెక్కువ రావచ్చు. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మీ కిషన్ రెడ్డి గారు ఇక్కడ చేసిన అభివృద్ధి ఏంటి? ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ గా సార్ కొన్ని అభివృద్ధి ఉన్నది, కానీ నాకు కూడా అంత ఐడియా లేదు. ఎందుకంటే ఎప్పుడు పొలిటికల్ దిగలేదు. ఆయనకు బీజేపీ అభిమానంతో నేను చెప్తున్నా. ఆయన చేసిండొచ్చు రోడ్లు అన్ని, నాకు అంత అనుభవం లేదు దాని గురించి చెప్పగలను. ఎందుకంటే అక్కడ వ్యక్తిగతంలో అతను మంచోడు. అపోజిషన్ అంజయ్ కుమార్ యాదవ్ ఏమంత పలుకుబడి లేదు. ఆయనకు ఆల్రెడీ పలుకుబడి ఉంది. ఆల్రెడీ మినిస్టర్ చేసిండు. అపోజిషన్ అయితే లేదు ఆయనకు. అపోజిషన్ లేకుంటే ఏం చేయలేము కదా. ఆయననే గెలుస్తాడు. బీజేపీకి అవకాశం 100% బీజేపీ. టీఆర్ఎస్ అయిపోయింది సార్, వాళ్ళు కుమ్మలాట ఎక్కువైపోయింది వాళ్ళకు. కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కుమ్మలాట ఎక్కువైపోయింది. మనం ఏం చేయలేము అంతే. 100% ఆయన ఒక 4-5 సీట్లు రావడమే గొప్ప. టీఆర్ఎస్ కు 4 వస్తే కూడా గ్యారంటీ లేవు. కాంగ్రెస్ కు 2-3 సీట్లు వస్తుండొచ్చు. అంతకన్నా 10కి 17 ఉన్నాయన్న. 17లో 10 మనకు బీజేపీ కంపల్సరీ వస్తాయన్న. 10 అంటే రాసిస్తా నేను. నా పేరు రాసుకోండి, ఏ టీవీలో చెప్పుకుంటారు 10 బీజేపీ కంపల్సరీ కొడుతుంది. హైదరాబాద్ లో ఈసారి టఫ్ ఉంటుంది. ఓఎంఎస్ కి లేడీస్ పెట్టిరు కదా బీజేపీ, కొద్దిగా టఫ్ ఇస్తుంది. ఆయనని కొద్దిగా కష్టం బీజేపీ ఈసారి. ఓవైసీ కొద్దిగా కష్టం. ఎందుకంటే ఆమె ఆల్రెడీ సంఘ సేవ చేసిన నాయకురాలు. ఆమె గెలిచే మాధవేలేత గారు గెలిచే ఛాన్సెస్ ఉన్నది. 10 సీట్లు కిషన్ రెడ్డి. ఇక్కడ మాత్రం కిషన్ రెడ్డి, కరీంనగర్ లో బండి సంజయ్, ఈటెల రాజేందర్, అరవింద్ వీళ్ళు కంపల్సరీ కొడతారు సీట్లు. అందుబాటులో ఉంటాడు సార్. ఇక్కడ ఆయన ఏరియా అందుబాటులో ఉంటాడు ఆయన. రావచ్చు ఇప్పుడు మొన్న నాకు ఇంటికి వచ్చాడు. పట్టించుకుంటారు. గెలుపు ఖాయం సార్. ఆయన 60-70 వేల మెజార్టీ రావచ్చు. అన్న నమస్తే అన్న. నా పేరు రఘు. ఇదే ఏరియాలో ఉంటారు? ఇక్కడనే లోకలే. ఏది ఏరియా ఏంటన్నది? ఇది మెట్టుగూడ, కొత్త బస్సు అన్న. మరి ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కింద వస్తుంది. ఏంటన్నా మరి ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. మరి ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడైతే బీజేపీ వస్తుంది. కిషన్ రెడ్డి వస్తాడు ఈసారి. ఎంపీ మళ్ళీ ఆయనే వస్తాడు. మరి 3 పార్టీలు గట్టిగా ఉన్నాయి కదా. 3 పార్టీ గట్టిగానే ఉంది కానీ కాంగ్రెస్ మాత్రం రాదు. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో అది అన్ని ఏం లేదు వాళ్ళ దగ్గర. ఉట్టి చెప్తారు కానీ ఇప్పటి వరకు ఏమి కూడా రాలేదు వాళ్ళ దగ్గర. ఇంకెక్కడ ఏమి రాలేదు. పబ్లిక్ అదే చెప్పారు కానీ ఇంకా ఏది ఇట్లా ఏం కాలేదు. ఇంకా 70 రోజులు అయింది కదా పరిపాలన. ఇంకా మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఎంపీది మాత్రం బీజేపీ పక్కా వస్తుంది. కిషన్ రెడ్డి పక్కా వస్తాడు. ఇక్కడ బాగానే ఉంటుంది. సెంటర్ లో మోడీ రావాలని అనుకుంటున్నా కంపల్సరీ.
ఎందుకంటే మన దగ్గర అన్నిటికీ కన్వీనియంట్, ఆయన వర్క్ కూడా బాగుంది, బీజేపీ సర్వీస్ కూడా బాగుంది. సో సెంట్రల్ ఫండ్స్ బాగా అందుతున్నాయి మన దగ్గర నుంచి అందుతుంది. ఓకే. సో మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అక్కడ కాంగ్రెస్ కూడా కొద్దిగా గట్టిగా ఉందని చెప్తా ఉన్నారు సెంట్రల్లో, ఎలా ఉండబోతుంది? అదే కాంగ్రెస్ గట్టిగా ఉంటుంది అక్కడ నుంచి చెప్పే, ఇక్కడ తెలంగాణలో ఇప్పటివరకు ఏం చేయలేదు. అదే నా అభిప్రాయం, అంతే. సో మొత్తం కిషన్ రెడ్డి గెలిచే కిషన్ రెడ్డి పక్కా వస్తాడు ఇక్కడ. ఎట్లా వ్యక్తిగతంగా ఇక్కడ మంచి వ్యక్తి, మాకు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడైనా వెళ్ళి కలిసారా? సమస్యలు చెప్పుకున్నారా? చెప్తాం. ఏమున్నాయన్నా మీకు సమస్యలు ఇక్కడ ఏమి వాటర్ ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ మా దగ్గర. ఏదున్నా కూడా రోడ్డు అవి లోపల బస్సులు, కరెంటు. ఇప్పుడు ఈ మధ్య కరెంట్ మళ్ళీ పోతుంది కాంగ్రెస్ పీరియడ్లో. అదే పోయి ఇక్కడ ఏరియాలో కెమెరాస్ కూడా అంత లేవు అందుబాటులో. పర్లేదు. అవును. సో మరి కిషన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? ప్రజెంట్ బాగానే ఉన్నాయి, కానీ కొంచెం వర్క్ అయితే మాకు అందుబాటులో ఉంటాయి, ఆల్రెడీ ఉన్నాయి. కొద్దిగా రోడ్డు సమస్యనే కొంచెం బాగుంది, చేయాలి. మాకు అందుబాటులో హాస్పిటల్ బాగానే ఉంది. వచ్చి అవునవును. సో మొత్తానికి గెలుపు ఖాయం అంటారు? గెలుపు ఖాయం. కిషన్ రెడ్డి పక్కా. కాంగ్రెస్ ఛాన్స్ లేదు. కాంగ్రెస్ అయితే లేదు ఇక్కడ. టిఆర్ఎస్ కు ప్రజెంట్ అయితే ఇక్కడ మా ప్రజెంట్ బీజేపీకే అవకాశం ఉంది. ఇది ఎంపీది కదా, కంపల్సరీ బీజేపీకే ఇస్తారు.